హాయ్ హలో వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నాకు తెలియదు ఏం చెప్తాడు. చెప్పలేదురా, ఏమో చెప్తే కదా నేను చెప్తాను. ఏం చెప్పడు ఏముంది, అదే అండి ఏం లేదు. ఇప్పుడు వాన వస్తుంది కదా, ఆ వానప్పుడు ఆ నీళ్ళన్నీ ఆగుంటది, దానిపైన ఎగరేసి ఎట్టు ఉందని చూద్దామని ఒకసారి కార్ వేసుకుని వెళ్తున్నాం మేము. రండి నాతో కలిపి మీరు కూడా చూస్తారు. వీళ్ళు ఏమో రోడ్లు బాగానే వేస్తున్నారు. వాన వస్తేనే ఇలా పెద్ద పెద్ద లారీలు వెళ్ళి ఈ విధంగా గుడ్ల పడి బండి అయితే దొలతుంది. గొడగడ మంచి కామెడీగా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు వాన వచ్చేస్తుంది, వాన వచ్చేస్తుంది. మేము హైవేలో ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ క్రాస్ చేసుకుని వెయిట్ లారీ వచ్చేస్తాం. ఈ హైవే చాలా అంటే చాలా రిస్క్ అండి. ఎప్పుడు పడితే అప్పుడు యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. అయిపోయింది, ఈ ఘటన దాటేసాము. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అయినా కానీ ఇక్కడ రోడ్ అనేది సగంగా వేస్తే కదా వీళ్ళ మొత్తం నిదానంగా తోలాలి వస్తుంది. See the constructions, guntals, this sides, that sides. This is my Malagota route. చూసారా, పొలాల్లో పంట లేదు, మొత్తం ఒక ఏటర్ లాగా నిండిపోయింది. మొత్తం నీళ్ళు చూసారు, మీకు కనిపిస్తున్నాయో లేదు తెలీదు, నాకేం క్లారిటీగా రావడం ఫోన్లో. ఎక్కడెత్తా ఉంటే నీళ్ళు లేదు. కెమెరామెన్ అంటే అప్పుడు సో ఫన్నీ. దిస్ ఇస్ మై మాలగోట రూట్. పడింది, మేము అనుకున్నట్టు మాకు ఎక్కడ మేము చేయాలనుకున్నది చేయలేకపోయాం. ఏమైంది, ఇరుక్కున్నావా? సరే, ఆ పక్క అదే బురద ఉంది కాబట్టి అతను ఈ పక్క నుంచి దిగుతున్నాడు. ఇది చూడండి కోతులు, వీళ్ళు వాన వచ్చినా కానీ వీళ్ళ అట్టకాసం ఆగడం. స్విమ్మింగ్ చేస్తున్నట్ట లే. ఓకే, అనుకుంది చేయలేకపోయాం. సరే అండి, ఇంకో వీడియో చూద్దాం. బాయ్.